హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ ఉసిరికాయలు ఉడకబెట్టి పచ్చడి చేస్తున్నా. ఎలా చేస్తున్నానో ఒకసారి ఇలా చూసి చేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఉసిరికాయ ఎప్పుడు డీప్ ఫ్రై లాగా చేసి మనం పచ్చడి పెట్టుకుంటాం, కానీ ఇలా పచ్చడి చేసుకొని తినొచ్చు. పచ్చిది ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని పచ్చి ముక్కలు చేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే కూడా ఎండాకాలం చాలా చలువ కూడా ఉంటుంది. అని నేను ఇక్కడ పచ్చడి చేస్తున్నా, రోటి పచ్చడిలాగా. నాకు కావాల్సిన అన్ని ఉసిరికాయలు తీసుకొని నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన. ఆ తర్వాత అది పక్కకు పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని ఒక కొబ్బరికాయ మొత్తం నేనైతే ముక్కలు చేసుకొని వేపుకున్నా. అందులో అదే నూనెలో నాకు కావాల్సిన పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని అవి కూడా వేపుకొని పక్కకు పెట్టుకున్నా చల్లారేటందుకు. ఫస్ట్ మనం పక్కకు పెట్టుకున్న ఉసిరికాయలను గింజలు తీసి తొక్క మాత్రం పక్కకు పెట్టుకున్నా చల్లారినాక. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయలు వేసుకొని ముందుగానే నేను పౌడర్ పట్టి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకొని పచ్చిమిరపకాయలు కొబ్బరి వేసుకొని పేస్ట్ పట్టుకున్నా. ఆ తర్వాత ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా చల్లారిన ఉసిరికాయలు వేసుకొని ఇవి కూడా పేస్ట్ పట్టుకున్నా. మీదంగా కొంచెం అంతా నేను నువ్వుల పొడి కూడా ఫస్టే పట్టి పెట్టుకున్నా, అది కూడా వేసుకొని ఇందులో నేను ఏడగానే చింతపండు వేయలేదు, ఉప్పు వేసినా. కానీ చింతపండు బదులు కొంచెం అంతా నిమ్మరసం పిండుకున్నా, ఎందుకంటే ఇవి కొంచెం ఒగరు ఉంటాయి కదా, అందుకోసమని. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నా. ఆ తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యితోటి తింటే మాత్రం సూపర్గా ఉంది. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటున్నారు. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్కు.